హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మా కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం. ఇవాళ మీ అందరి కోసం ఒక సూపర్ టేస్టీ రెసిపీ అయితే చేయబోతున్నాము. ఈ రెసిపీని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అదేంటో కాదండి, బనానా ప్యాన్ కేక్ రెసిపీ. బనానా ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేయండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బనానా అండి. బనానా వచ్చేసి కొంచెం రైపెన్ బనానా తీసుకోవాలి. బనానా బాగా పండితే అందులో ఉన్న స్వీట్ వల్ల ఈ డిష్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో బాగా పండిన బనానా ఒకటి తీసుకోండి. బనానాని పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పీల్ ఆఫ్ చేసిన బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా పాలను పోసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బనానా పేస్ట్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ని రెడీ చేసుకుందాము. ఇదే బౌల్లో 100 గ్రామ్స్ మైదాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 50 గ్రామ్స్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. బౌల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ మిల్క్, అంటే సుమారు ఇక్కడ 200 ml మిల్క్ పట్టింది. కొద్దిగా మిల్క్ పోసుకుంటూ మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. బ్యాటర్ మనకి దోసపిండి కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసుకునే కంటే ముందు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఈ పిండిని ఇంకొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీరు గీ ప్లేస్ లో కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్టెడ్ బటర్ అయినా నార్మల్ బటర్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్యాన్ కేక్ వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యితో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకోండి. ఒక గరిట బ్యాటర్ పోసుకొని జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండేలా చూసుకోండి. 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని సిమ్లో కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి అంటే ప్యాన్ కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని కొద్దిగా గీ కానీ బటర్ కానీ వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? ప్యాన్ కేక్స్ పర్ఫెక్ట్గా స్పంజీగా చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్రొసీజర్లో మిగతా ప్యాన్ కేక్స్ కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు 9 ప్యాన్ కేక్స్ వచ్చాయి. ఇంకా హెల్దీగా తినాలి అనుకుంటున్న వాళ్ళు మైదాని బియ్యపిండితో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ బదులు మీరు కొద్దిగా షుగర్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ప్యాన్ కేక్స్ ఎంత ఫ్లఫీగా తయారయ్యాయో? ప్యాన్ కేక్స్ కి కాంబినేషన్ గా బటర్ సూపర్ గా ఉంటుంది. బనానా ప్యాన్ కేక్స్ ని హనీతో సర్వ్ చేసుకున్నా అద్దరిపోతాయి. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు చాక్లెట్ సిరప్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ బనానా ప్యాన్ కేక్స్ రెసిపీని ట్రై చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకోసం మా కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరే ముందుగా చూసేయచ్చు. సో హిట్ ద బెల్ ఐకాన్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.